వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఒక థీరం అయితే ఇంపార్టెంట్ థీరం అయితే ప్రూఫ్ అయితే మనం చెప్పాం కదా నాన్న. సో దాని మీద అయితే మనకు ఒక 4 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 4 ప్రాబ్లమ్స్ కానీ మీరు చేస్తే ఇంక ఈ లెసన్ అయిపోయినట్టు అన్నమాట. ఇన్ఫైనైట్ సిరీస్ అనేది చాలా చిన్న లెసన్ నాన్న, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ సిరీస్ ఇచ్చాడు నాన్న, 1 మైనస్ 1/2 ప్లస్ 1/3 మైనస్ 1/4 ప్లస్ అంటే ఆల్టర్నేటివ్ సిరీస్ అని మాకు అర్థమైంది. కన్వర్ట్ చేస్తా అని అడుగుతున్నాడు. సేమ్ సింపుల్గా ఫార్ములా తీసుకున్నాను. ఫస్ట్ ఫార్ములా ఏంటన్నా, సిగ్మా -1 హోల్ పవర్ ఆఫ్ n - 1 అంతేనా. ఇది ఫార్ములా చూడు, ఓకేనా. ఇది సిరీస్ యొక్క నేమ్. అంటే ఇది ఎలా ఉంది, 1/n సిరీస్లా ఉంది అవునా, అందుకని సిరీస్కి ఒక నేమ్ పెట్టుకున్నా. నెక్స్ట్ యూఎన్ ఈక్వల్ టు, యూఎన్ అయితే నేను తీసుకుంటున్నాను. యూఎన్ ఈక్వల్ టు 1/n, యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1/n ప్లస్ 1 తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోంచి దీన్ని తీస్తున్నాను, ఓకేనా. ఎవరైతే ముందు వీడియో చూడకండి ఈ వీడియో చూస్తున్నారో వారికి అయితే కొంచెం అర్థం కాదు నాన్న, ఒకసారి వెళ్ళి చూసిరండి, ఓకేనా. యూఎన్ మైనస్ యూఎన్ ప్లస్ 1 అయితే తీస్తున్నాను నాన్న. ఇప్పుడు ఏమవుతుంది, 1/n మైనస్ 1/n ప్లస్ 1. సో నేనైతే కనుక ఇప్పుడు ఏంటంటే మనం ఎల్సిఎం టైప్ కడితే కనుక ఏమవుతుంది, n+1 మైనస్ n ఇంటూ n+1 అయితే అవుతుంది అవునా. అవునా నాన్న, n+n+1 అయితే అవుతుంది. ఇక్కడ ఎన్నో క్యాన్సిల్, ఇక్కడ 1/n ప్లస్ n ఇంటూ n+1 గ్రేటర్ దెన్ 0 అయితే వచ్చింది అవునా. దేర్ ఫోర్ సిగ్మా యూఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ un ప్లస్ 1 అంటే ఏమవుతుంది ఖచ్చితంగా, లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 1/n అంటే కనుక, సో n ప్లేస్లో ఇన్ఫినిటీ పెడితే ఏమవుతుందని 0 అయిపోద్ది. ఇట్ ఈస్ కన్వర్జెస్ అంతేనా. ఇది ఫస్ట్ సమ్, ఇంకా అంతకన్నా మీకు ఏమీ ఉండదు, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాం. ఇవన్నీ చాలా చిన్న సమ్స్ నాన్న, సో మేబీ మీకు షార్ట్కే వస్తాయి, ఓకే. సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెస్ అబ్సల్యూట్లీ, దెన్ సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెస్. ఓకే సరిగ్గా చూడు, సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెస్ అబ్సల్యూట్లీ, దెన్ సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెస్. సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుందని నాకు తెలుసు, కానీ అవ్వింది కూడా మళ్ళీ అవుతుందా అని అడుగుతున్నాడు. సో అది కూడా చూద్దాం. గివెన్ సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెస్ అబ్సల్యూట్లీ, ఓకే వి నో దట్ మైనస్ ఆఫ్ మాడ్యులస్ సిగ్మా యూఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ గ్రేటర్ దెన్ యూఎన్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఓకే. మాడ్యులస్ యూఎన్ మైనస్ యూఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ ప్లస్ మాడ్యులస్ యూఎన్. సేమ్ ఇవన్నిటికి మాడ్యులస్ నార్మల్గా వేసుకున్నా అంతే. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది నాన్న, 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ యూఎన్ ప్లస్ మాడ్యులస్ యూఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 మాడ్యులస్ యూఎన్. ఇక్కడ 2 UN ఉంది, అది యాడ్ చేస్తే 2 మాడ్యులస్ UN. ఇక్కడ ఇది క్యాన్సిల్, ఓకే నాన్న, క్యాన్సిల్ అయిపోయింది. అందుకే 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని వేసుకున్నాం. ఇక్కడ యూఎన్ మాడ్యులస్ యూఎన్ యాస్టీజ్గా వేసా, ఓకే నాన్న. క్లారిటీ కదా. ఈ స్టెప్ అయితే మాత్రం అస్సలు కన్ఫ్యూజన్ అవ్వద్దు. చూడు, ప్లస్ మైనస్ నాన్న క్యాన్సిల్, యాస్టీజ్గా ఉంది వేసేసా. ఇక్కడ చూడు, యూఎన్ సేమ్ మాడ్యులస్ యూఎన్ అంటే 1+1 అన్నట్టుగా ఉన్నాయి. అంటే మనం అక్కడ ఏమి 2 వేసుకోవచ్చు కదా, ఇదే వేసా అంతే. 2 మాడ్యులస్ యూఎన్. బై కంపారిజన్ టెస్ట్ ప్రకారం యూఎన్ ప్లస్ మాడ్యులస్ యూఎన్ ఈస్ కన్వర్జెంట్, దెన్ ఆల్సో యూఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. సో కంపారిజన్ టెస్ట్ ఏం చెప్తుందన్నా మనకి, ఎగ్జాంపుల్గా యూఎన్ అనేది డైవర్జెంట్ అవుతే కనుక ఆటోమేటిక్గా విఎన్ కూడా డైవర్జెంట్ అయిపోతుంది. ఒకవేళ విఎన్ కానీ కన్వర్జెంట్ అవుతే ఆటోమేటిక్గా యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది, ఓకేనా. అంటే ఎలా అంటే మీకు ఎలా చెప్పాలంటే, మీ ఫ్రెండ్ అనేవాడు మంచోడు అయితే ఆటోమేటిక్గా నువ్వు కూడా మంచోడివే, మీ ఫ్రెండ్ అనేది చెడ్డోడు అయితే ఆటోమేటిక్గా నువ్వు కూడా చెడ్డోడివే, అంతేనా. ఇంకా క్లారిటీ అంటే అదే, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కొంచెం ఇంపార్టెంట్ నాన్న, క్లారిటీగా అయితే చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ ప్రూవ్ దట్ సిగ్మా -1 హోల్ పవర్ ఆఫ్ n - 1 x పవర్ n బై ఈజ్ కన్వర్జెంట్ ఫర్ -1 గ్రేటర్ దెన్ x గ్రేటర్ దెన్ 1. సేమ్ ఇచ్చింది తీసుకున్నాం. x ఈక్వల్ టు 1 అని అయితే తీసుకుంటున్నాను నాన్నకైతే. నేను ఎక్స్కి అయితే వాల్యూ ఉంది, సో 1 పవర్ n వస్తుంది అక్కడ అవునా. -1 హోల్ పవర్ ఆఫ్ n - 1 1/n అయితే వచ్చింది, ఓకేనా నాన్న.
ఒకసారి చూడు, ఇక్కడ నుంచి సేమ్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ లాగే ఉంది కదా, ఇది సేమ్ ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాసాను. చూడు సేమ్ కదా, సేమ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్కి కన్వర్జెస్ వరకు రాస్తాం. ఇక్కడ వరకు కామన్, ఫస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ టైం యూ రైట్ దిస్, ఓకేనా, యాజ్ ఇట్ ఈస్గా రాసాయి. ఇప్పుడు చూడు, ఇప్పుడు సేమ్ మళ్ళీ సెకండ్ సమ్ లాగా ఉంటుంది నన్ను ఇది కూడా. సేమ్ ఇఫ్ 1 గ్రేటర్ దెన్ -1 గ్రేటర్ దెన్ మాడ్యులస్ గ్రేటర్ దెన్ 1 -1 x గ్రేటర్ దెన్ 1. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, సిగ్మా మాడ్యులస్ UN మైనస్ సిగ్మా మోడ్ x హోల్ పవర్ ఆఫ్ n బై n మాడ్యులస్ UN ప్లస్ 1 బై UN. అంటే ఇక్కడ మనం UN ప్లస్లో ఏం రాసుకోవచ్చు నాన్న, x పవర్ ఆఫ్ మాడ్యులస్ x పవర్ n మైనస్ n ప్లస్ 1 అయితే రాసుకోవచ్చు, అవునా. అదే రాసిన తర్వాత ఈ మాడ్యులస్ ఇది క్యాన్సిల్ అవుతే ఇక్కడ మనకి n అయితే ఉంటుంది. సో దేర్ ఫోర్ n ఇంటూ మాడ్యులస్ x బై n ప్లస్ 1 ఈక్వల్ టు లిమిట్ UN ప్లస్ 1 మాడ్యులస్ బై UN. ఓకే, లిమిట్ n బై n ప్లస్ 1 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x. ఇక్కడ వరకు క్లారిటీ కదన్నా. ఇప్పుడు మనం n అయితే ఉంటుంది, ఇంకేముంటుంది మనకి, సో 1/1 అయితే ఉంటుంది నాన్న. ఇక్కడ n అనేది కూడా మనకు క్యాన్సిల్ అవుతుంది, n క్యాన్సిల్ అవుతే కనుక మనకు 1/1 అయితే ఉంటుంది. ఇక్కడ ఏమున్నది కాబట్టి 1 ఉన్నట్టు. 1/n మాడ్యులస్ ఆఫ్ x ఈక్వల్ టు 1/n అంటే ఇంకా అది కూడా ఏముండదు, క్యాన్సిల్. మాడ్యులస్ ఆఫ్ x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ సిగ్మా UN ఈజ్ కన్వర్జెంట్, సిగ్మా UN ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ n మైనస్ 1 x పవర్ ఆఫ్ n బై n ఈజ్ కన్వర్జెంట్. ఓకేనా. సో ఇది నాన్న క్లారిటీగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఇది ఎలా వచ్చిందని డౌట్ ఉంటే కనుక ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చాడు, అదే తీసుకున్నా, ఓకేనా, క్లారిటీ కదా. సో ఇక్కడ నేను మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ని బయట తీసుకొచ్చి గ్రేటర్ దెన్ 1 పెట్టి -1 గ్రేటర్ దెన్ x గ్రేటర్ దెన్ 1 అయితే అనుకుంటున్నాను, అంతే, ఇంకేమీ కాదు, ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ ఇంకొకటి అయితే ఉంది నాన్న, అది కూడా అయితే ఒకసారి చూద్దాం. ఓకే, 5 సమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇదైతే మీరు ట్రై చేయండి నాన్న. సో చాలా సింపుల్, UN మైనస్ UN ప్లస్ 1 చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, ఓకేనా. నేను చెప్తే మీకు అర్థం కావాలి కదా, అర్థం కాకపోతే కనుక నేను చెప్తా, ఓకేనా. ఒకసారి చూడండి, ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ నాన్న, ఇది కూడా సేమ్ మోడల్. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి, నేను చూపిస్తాను కాబట్టి మీకైతే అర్థమవుతుంది ఆటోమేటిక్గా, ఓకేనా. సో ఇది 5th క్వశ్చన్ లాస్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది నాన్న టోటల్ యూనిట్ అయితే కంప్లీట్ అన్నమాట. సో ఇన్ఫైనైట్ సిరీస్ యూనిట్ అయితే మనకి ఇక్కడతో కంప్లీట్ నాన్న. నెక్స్ట్ యూనిట్ మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీద అయితే ఉంది. సో చాలా ఈజీగా ఉండదని నేను చెప్పను, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ. మన ఛానల్ మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ థ్యాంక్ యూ, ఓకేనా. థ్యాంక్ యూ.